నమస్తే. తెలంగాణలో మరో కొత్త సంఘం పురుడు పోసుకున్నది. తెలంగాణ వనరుల రక్షణ సమితి TVRS. సో దీన్ని జడ్సన్ స్థాపించారు ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. సో ఆయన కాంగ్రెస్ పార్టీలో దాదాపు 30 సంవత్సరాలకు పైగా ఆ పార్టీలో పనిచేశారు. సో రీసెంట్గా ఆయన్ని ఒక రోజు క్రితం పార్టీ సస్పెండ్ చేసింది. 6 సంవత్సరాల పాటు మిమ్మల్ని బహిష్కరిస్తున్న ఈ పార్టీ నుంచి ఆయన్ని బయటపెట్టింది. సో దీంతో ఆయన ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి సో ఈ సంఘాన్ని ఏర్పాటు చేస్తున్న తెలంగాణ వనరులు రక్షించడమే మా ప్రధాన లక్ష్యం అని అంటున్నారు. నా ముందు ప్రస్తుతం జడ్సన్ గారు ఉన్నారు. నమస్తే జడ్సన్ గారు. నమస్తే. సో ఎందుకు కారణాలు ఏంటనేది మనం నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసినాం. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు పాయింట్. ఏం చేయబోతున్నారు? ఈ సంఘం ద్వారా మీరు చేసే కార్యక్రమాలు ఏంటి? నిన్నటి వరకు మనల్ని ఎక్కడ సస్పెండ్ చేసినప్పుడు ఎక్కడ మనం ఆపినాము అక్కడికెళ్ళి మనం కంటిన్యూ చేస్తాం. అవి మనము ఆత్మస్థైర్యం కోల్పోయి వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇక సబ్జెక్ట్ మాట్లాడడానికి వేదిక దొరకద్దు. ఓకే, ఎన్ని రోజులు మా మద్దతు తీసుకుండు కదా అనేది ఆయన అనుకుంటుండు. కానీ అది అక్కడికి రాకుండా ఇమీడియట్గా దాన్ని అక్కడికి వెళ్ళి టేక్ ఓవర్ చేయడానికి ఇంకా 2 రకాల వనరులు అంటే మనం ఈ 10 సంవత్సరాలు ఫీల్డ్ మీద తిరిగి నష్టపోతున్న దగ్గర 2. ఒకటి సహజ వనరులు, చెరువులు కానీ కుంటలు కానీ గుట్టలు బాయిలవడ కానీ గత దుర్మార్గ ప్రభుత్వం ఏ విధంగా సర్వనాశనం చేసింది. కనీసం వచ్చే తరం కూడా అవి నాశనం కాకుండా ఉన్నాయి కాపాడుకునే విధంగా చట్టపరంగా కానీ ఉద్యమపరంగా కానీ పోరాడడం అనేది ఒకటి. 2 మానవ వనరుల ఇది. దానిలో దాదాపు ఇప్పటికి 30 లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం చూసేటోళ్ళు ఉన్నారు. అందులో చాలామంది చాలా రకాల నైపుణ్యాలు ఉంటాయి. అందులో కొంతమంది రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరెవరికి ఏ రకంగా ఇంట్రెస్టో ఆ విధంగా వాళ్ళని నడిపించడం, ముఖ్యంగా ఆత్మహత్యలు దిక్కు పోకుండా ఉండడానికి. అంతేకాకుండా ఈ రోజు ఖాళీలు ఏవైతున్నాయో నింపే విధంగా వాళ్ళ తరపు నిలబడడం. ఇంకొకటి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ 1038 మందిని వాళ్ళు గుర్తించారు. ఇలాంటి బలకాలు ఒక్కరిని కూడా పీకలేదు. వాటిపైన కూడా పోరాడడం. ఏదో అన్ని సబ్జెక్ట్స్ పైన అన్ని యాంగిల్స్ లో అన్ని సబ్జెక్ట్స్ పైన పోవడానికనే నేను సంఘం అంటే ఎట్లా? ఇప్పుడు సంఘం అంటే అన్ని ఇప్పుడు వేరే వేరే రకరకాల సంఘాలు ఉన్నాయి. ఇలా సంఘం అనగానే ఏం గుర్తొస్తుంది అంటే సంఘం అనగానే రకరకాల గుర్తొస్తాయి. మీది అట్లా ఉంటుందా? నిన్న మొన్న కొంత అగ్రెసివ్ గా ఉండే కదా, ఇది ప్రశాంతంగా వెళ్ళిపోతుందా ఎట్లా? నేను రిజిస్ట్రేషన్ కూడా చేయదంటే చాలా అగ్రెసివ్ గానే పోతుంది. అగ్రెసివ్ అంటే వాళ్ళ తరపు నిలబడతాం. అలా ఈ రోజు హాస్పిటల్లల్లో ప్రభుత్వ ఆసుపత్రి కానీ ప్రభుత్వ స్కూల్ కానీ ప్రభుత్వ కాలేజీలు కానీ అందులో వసతుల మీద కానీ అందులో ఫుల్ ఫ్లెడ్జ్ కాంట్రాక్ట్, ముఖ్యంగా ఈ కాంట్రాక్ట్ విధానం అనేది ఈ మూడిట్లలో ఉండద్దు అనేది మన ఆలోచన. దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండాలనేది. కానీ ఖచ్చితంగా వీటిపైన ఒక పోతాము. నేను ఇప్పుడు రేపు ఇది ఎమ్మెల్సీగా పోటీ చేసేది కూడా ఈ బ్యానర్ ద్వారానే నేను జనంలో పోతాను. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని సస్పెండ్ చేసింది మీ PCC చీఫ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి టార్గెట్ గా మీ రాజకీయం ఉంటుందా? అన్న నాకు ఆయనతో చెరువు పంచాలి గట్టి పంచాలి లేదు. నేను టైం వేస్ట్ చేయను ఆయన గురించి. ఆయన ఏదో తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. నేను మాటికి ఆయన మీద టైం వేస్ట్ చేయడం నేను అది చేయను. టైం అంతా నా ఫోకస్ అంతా ఈ రోజు ఎక్కడ నష్టపోతుండ్రు పబ్లిక్, ఎక్కడ దోపిడీకి గురవుతుండ్రు అక్కడ వాళ్ళ తరఫున నిలబడాలమే నేను లక్ష్యంగా పెట్టుకొని నేను కొట్టాడతా. కానీ నేను ఆయన నన్ను సస్పెండ్ చేసింది కాబట్టి నేను ఆయన రాళ్లతో కొడతా, నా దమ్మెందో చూపెడతా అని నేను చూపించడానికి నేను రేవంత్ రెడ్డిని కాదన్న. నేను నిష్పక్షపాతంగా ఈ రోజు ప్రజల తరపున నిలబడదాం అనుకుంటున్నా. ఇప్పటి వరకు కూడా నిలబడ్డా. ఇప్పుడు వచ్చే రోజులు కూడా అదే విధంగా కొనసాగుతుంది. సో ఇప్పుడు BRS అపోజిషన్ లో ఉంది, BJP అపోజిషన్ లో ఉంది. మీరు ఇంతకాలం BRS మీద కొట్లాడిర్రు, రేపు కలిసి వస్తారు BRS వాళ్ళు. జడ్సన్ గారు కలిసి పనిచేద్దామని, మేము అపోజిషన్లోనే ఉన్నాం కదా అని. సో వాళ్ళతో కలిసి పనిచేస్తారా? మీ ప్రోగ్రామ్స్కి వాళ్ళని పిలుస్తారా? వాళ్ళ ప్రోగ్రామ్స్కి మీరు వెళ్ళే అవకాశం ఉంటుందా? అన్న జైళ్ళల్లో నిన్నటి దొంగలు ఉంటారు, ఇయాటి దొంగలు ఉంటారు, దొరకబోయే దొంగలు ఉంటారు. అదే అండి అన్న. నిన్నటి దొంగలు BRS వాళ్ళు, ఇవాళ ఇవాళ దోపిడీ చేస్తున్న వాళ్ళు నా సస్పెండ్ చేసిన వాళ్ళు, రేపు రాబోయే దొంగలు BJP వాళ్ళే అయి ఉంటుంది. కాబట్టి ఈ ముగ్గురితల్లో ఎవరు కూడా మేఘా కృష్ణారెడ్డి పేరు మేఘా కృష్ణారెడ్డి అనేతోడు దొంగ. మేఘా కృష్ణారెడ్డి 12,000 GST ఎగ్గొట్టిండు. మేఘా కృష్ణారెడ్డి బాహుబలి మోటార్లు ముంచిండు. మేఘా కృష్ణారెడ్డి అనేటోడు ఈ రోజు తెలంగాణ వనరులు మొత్తం దోసుక తిన్నాడు. కాబట్టి ఈయనను శిక్షించాలని ముగ్గురిట్లలో ఏ పార్టీ మాట్లాడితేనే ఆ పార్టీలో పోయేటోని కావచ్చు. ఎవరు మాట్లాడలే కదా. ఆ దమ్ము సత్తా లేని వీళ్ళ పార్టీ నేనేందని పోయేది. నాకు ఆ దమ్ము ఉంది. నా వేదిక పైన నేను ఇవాళకి 100 సార్లనే ఆ దొంగల పేర్లు తీసిన. మయోమ్స్ రామేశ్వర్ అంటాడు దొంగ. ఈ రోజు ఆ లాస్ట్ అయిన భూములలో గాంజా కూడా మొలిపిస్తాను, చెరువులలో ఇండ్లు కట్టిండు. ఈరోజు తెలంగాణ భూములు మొత్తం ధరణి పేరు మీద దోసుకున్నాడు. ఆయన దొంగ అని చెప్పి నేను అనగలుగుతా. ఆ పార్టీలో పోతే నేను అనగలేను కదా. అన్నందుకే నా సస్పెండ్ చేసింది. మళ్ళీ ఇంకో పార్టీలో పోవాలేందుకు, నేను అనాలేందుకు, నేను మరో కేశవరావు లెక్క మరో నాగేందర్ లెక్క ఎటు కాకుండా నేను ఉండేందుకు. సో మీరు అంటున్నారు కదా నేను మళ్ళీ కాంగ్రెస్కే ఓటేస్తా నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా మా ఫ్యామిలీ అంతా అంటున్నారు కదా.
సరే, మీ సస్పెన్షన్ని మీ అధినాయకత్వం, మీ హైకమాండ్ ఒకవేళ కనుక మీ సస్పెన్షన్ ఎత్తేస్తే మీరు ఆ పార్టీలోకి వెళ్తారా? లేదు 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 నేను రానిగా వదిలేయండి అని అంటారా? అన్న వాళ్ళు సస్పెండ్ చేసింది ఎందుకో, నన్ను సస్పెన్షన్ ఎత్తేటప్పుడు సస్పెన్షన్ ఎందుకు చేసిండ్రు కూడా ఇవాళ దాకా నాకు స్పష్టంగా చెప్పాలి. నేను లెటర్లు ఏమడిగినా అంటే నాకు సస్పెండ్ చాలా కంప్లైంట్లు వచ్చినాయి కదా, చాలా కంప్లైంట్లు ఏందని అడిగిన. ఇవాళ వరకు నాకు చెప్పాలి అన్న, ఇవాళకి నువ్వు ఒక ఆడిటింగ్ చేసుకో. సరే, ఇప్పుడు మిమ్మల్ని సస్పెండ్ చేసిన వాళ్ళు నిర్ణయం తప్పు అని మీ హైకమాండ్ భావిస్తుంది, మిమ్మల్ని మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి అవకాశం అన్న 100% అన్న. నేను ఎప్పుడు కాంగ్రెస్ కార్యకర్తనే, 100% నేను పోతా. నేను అన్న ఇవాళ ఈ దేశంలో ఎన్నో సంస్కృతులు ఉన్నాయి, ఎన్నో భాషలు ఉన్నాయి, మేము అందరం కలిసి కట్టుకుంటూ ఉంటామని చెప్పినాం. నేను ఆ గాంధీ ఏది ఆశ్రమాలలో నేను పెరిగినోని, రేవంత్ రెడ్డి ఆశ్రమం చూసిండో లేదని ఇవాళకి ఆశ్రమంకి నేను రెగ్యులర్ గా పోయేటోని, అందులో గాంధీజం పుస్తకం చదివేటోని. కాబట్టి ఆ ఐడియాలజీ వాదిగా నేను కాంగ్రెస్ పార్టీగా ఓటేస్తా, ఇండియా కూటమికే ఓటేస్తా, ప్రచారం చేస్తానా. రేపు అనుకుంటుండొచ్చు రేవంత్ రెడ్డి గారు ఆయన నిరాశపరిచేస్తారు, జనసేన కూడా బీజేపీలోకి అగైనెస్ట్ గా కొట్టాలని అనుకుంటారు. నేను బరాబర్ అరుణ్ రమేష్ మీద షార్ట్ షీట్ తీస్తా, ఈయన మీద ఏది కిషన్ రెడ్డి మీద షార్ట్ షీట్ తీస్తా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది వాళ్ళ మీద షార్ట్ షీట్ తీస్తా. ఖచ్చితంగా రేపు ఇండియా కూటమి తరపు నిలబడతా. నాకు రేవంత్ రెడ్డి సర్టిఫికేట్ కోసమో, చిన్నారెడ్డి సర్టిఫికేట్ కోసమో, వీళ్ళేమో ఇస్తామని వాళ్ళ కోసం కాదు. ఈరోజు మనిషి అనే మనుగడ భూమి మీద కొనసాగాలంటే ఒక ఐడియాలజికల్ పార్టీ ఉండాలి. ఐడియాలజీ పార్టీ అదర్ దెన్ కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదని నా ఒపీనియన్. సో మీ సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? మొత్తం మీ వర్గం అంతా రెడీ అయిందా? ఇప్పుడు స్టార్ట్ అయిందా? ఎవరైనా రావచ్చు, ఎట్లా ఉండొచ్చు. నేను అనుకుంటున్నా ఖచ్చితంగా దీనికి ఒకటి ఉంటుంది, మేము స్ట్రాంగ్ గా ఉంటాము. దీన్ని నేను అన్న ఇది ఎప్పుడు సంఘం అనేది ఎప్పుడు దెబ్బతింటుంది అంటే దానికి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చి, దానికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, ఇవన్నీ ఉంటే రచ్చ అవుతుంది. నేను బ్యాంక్ అకౌంట్ పెట్టా, దానికి ఆడిటింగ్ పెట్టా, దానికి ఏది పెట్టా, ఒక బ్యానర్ పేరు పెడతాం, ఒక బ్యానర్ ఉంటది అంతే. ఆ బ్యానర్ అనేది తీసినాం అన్నది, ఆ బ్యానర్ అదే పట్టుకొని తిరుగుతాం, కొత్త కూడా కొట్టిపియం. అదే బ్యానర్ కట్టుకుంటాం, కూర్చుంటాం, అదే బ్యానర్ మీద మేము కొట్టాడతాం, అదే బ్యానర్ మీద. సో ఇష్యూ ఫోకస్ అయిందా లేదన్నదే పాయింట్, అంతే కదా? 1000% అన్న. ఈ తెలంగాణ రావడం వచ్చిన తర్వాత ప్రజలు ఎంత గురైనరో దానికి రక్షణ కవచం కూడా ముందు కంటే వేగంగా దొరికింది. అదే సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్. అవి చాలా నా ప్రజలలో దూసుకపోనికి, జనాల దూసుకపోనికి అవి చాలు. ప్రభుత్వాలు మార్చడానికి కేసీఆర్ కళలు కూడా అనుకోలే ప్రభుత్వం మారుతుందని. కానీ మిమ్మల్ని ఇంకో రకంగా వాడుతున్నట్టున్నారు గట్టిగా, అంటే మీరు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, తయారైనారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఇంకొక యాంగిల్ మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ మిమ్మల్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాయి, మీ వార్తను ఇంకొక రకంగా ప్రెజెంట్ చేస్తా ఉన్నారు. అన్న వాళ్ళు ఎన్ని చేసినా నేను ఒకటన్నా, నాకు పోస్ట్ ఎందుకు వస్తలేదో చెప్తా. ఫస్ట్ నాకు డబల్ బ్రెయిన్, డబల్ స్పైన్ ఉంటుంది అన్న. అందరికి సింగల్ ఉంటుంది, నాకు డబల్ ఉంటుంది. డబల్ స్పైన్ ఉండొద్దు అంటారు. నాకు డబల్ ఉన్నది, నాకు నా మెడలు అస్సలు తిరిగాయి, నిటారుగా ఉంటుంది. వాళ్ళు నేను ఒంగలేరు, నేను ఒంగను. ఇంట్లో కూడా ఇంట్లో ఇవాళ ఐటమ్ కూడా నమ్మస తెలంగాణలో ముందు వాడతా ఏదో క్యాస్ట్ పరంగా అని చెప్పి అని దాని పరంగా ఏదో గుంజుకొచ్చారు. నేను నిలబడతా దానికి. కానీ నా సబ్జెక్ట్ను డైవర్ట్ చేయడానికి, నాతోని ఈ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తున్నా చూపించడానికి నేను ఒప్పుకోను. అర్థమైందన్నా? నేను రాహుల్ గాంధీతో సెకండ్ ఇచ్చిన, రాహుల్ గాంధీతో భోజనం చేసిన, రాహుల్ గాంధీతోనే నడిచిన. కాబట్టి అక్కడ నీకు క్యాస్ట్కి లేదు. కాకపోతే రాహుల్ గాంధీ పెట్టిన పాలేరు గాడు వాడు తోడేలు అయి ఉండొచ్చు, అది రాహుల్ గాంధీ తప్పు కాదు కదా. ఆయన ఆల్సిషన్ కుక్కలేక ఉంటాడు అనుకున్నాడు, కానీ తోడేలు అయిపోయింది. కాబట్టి రాహుల్ గాంధీ తోడేలని తెలుసుకుని పోతారు. కానీ నేను పెద్ద తోడేళ్ళ పడగలన్నా. ఇవాళ వరకు నీ పార్టీలో ఉన్న దళితులను ఏం కాపాడు నువ్వు చూసుకో. మొన్నదాకా నువ్వు ఎంతమంది మాటలో మంత్రి పదవి ఇచ్చావు నువ్వు చూసుకో. నువ్వు ఎంతమందికి రాజాని గల్లబట్టి బయటకు నువ్వు చూసుకో. కడియం సీఎని అడ్డం పెట్టుకొని రాజాని అవమానపడి టికెట్ ఇవ్వలేదు, అది చూసుకో. ఇదే కడియం సీఎని అడ్డం పెట్టుకొని బీఫామ్ ఇచ్చి 10% డయాకన్ ఎడగొట్టినావు, అది చూసుకో. నువ్వు దరదాకా వాళ్ళ గొంతులు కోసి శ్రీహరిత్రాంగం నేనెట్లా నమ్ముతా అన్నా? ఇవాళ నేను ముగ్గురిని, నాకు ముగ్గురు, బీజేపీ అయినా కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ఎంఐఎం కానీ, సిపిఐ సిపిఎం కానీ, తెలంగాణ వరంలో అత్యధికంగా దోసుకున్నది మేఘా కృష్ణారెడ్డి. మేఘా కృష్ణారెడ్డి దొంగ అని గోల్కొండ కిలాక్కి నిలబడేవాళ్ళని అరుస్తాడు, వాళ్ళ నేను నమ్ముతా. అవన్నీ వదిలేసి నాకు కులాలు మతాలు గాడిది గుడ్డ అంటే నేను అలా పోయేటోని కాదు, ఆ ట్రాప్ లో పడేటోని కాదు. నేను ఇవాళ మెయిన్ గా ఈ జెండా పెట్టడానికి కారణం ఏంటంటే అన్న, ఎవరు నా సంప్రదించద్దు, ఎవ్వడు మనల్ని సంప్రదించద్దు. నా బీఆర్ఎస్కు రా, నా బీజేపీలో రా అంటే ఎవ్వరు సంప్రదించదు. నేను ఖాళీగా ఇట్లనే ఉంటాను. మనిషి విలువ ఉంటుందా పార్టీలోకి పోతే అందులో ఆ విలువ లేని బతుకు నేనైతే బతుక. అవసరమైతే ఇంట్లో ముడుచుకొని కూర్చుంటా, ముగ్గేసుకుంటే కూర్చుంటే, పిల్లల్ని ఆడిపించుకుంటే కూర్చుంటే, ట్యూషన్లు చెప్పుకొని బతుకుతాను, చదువు వస్తుంది, నేను విద్యావంతుడు. కానీ ఈ పార్టీలు మార్చుడు, జెండాల మార్చుడు, కండువాలు మార్చుడు,
పదవులకు ఆ లపాకి బతుకునే బతుక లపాకి అంటే తెలుసుగా అన్న అదే లపాకి బతుకునే బతుక లపాకి బతుకులు కండువాలు మార్చేటోళ్ళు మీరు లపాకి వేషాలు వేసుకుంటూ రోజు మొగని రోజు వేసుకొని తిరుగుతాం లపాకీలు అంటారు. అసలు లపాకి పాలిటిక్స్ నేను చేయను. నేను నిటారుగా చేస్తా, పతివ్రత రాజకీయం చేస్తా. కాంగ్రెస్ పార్టీని నేను దానికే ఓటేస్తా. ఐడియాలజీ నమ్ముకొని ఉన్నా. నువ్వు నన్ను పార్టీకే సభ్యత్వం తీసేచ్చు, కానీ నా హృదయంలో ఐడియాలజీ మాత్రం రేవంత్ రెడ్డి తరంగా సో నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్, దేని మీద పడబోతున్నారు నెక్స్ట్ అనా? ఏమున్నాయి? రిటైర్డ్ ఎంప్లాయీస్ నవీన్ మిట్టల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ 1030 అలా మస్తున్నాయి అన్న, మస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ టూను కానీయం, ఒక చెరువు కబ్జా చేసినా ఒప్పుకోం, అంతే. అది కొనసాగుతూనే ఉంటుంది ఉద్యమం. మనకు ఫ్రీ అన్న, ఇప్పుడు ఫ్రీ ఉన్నాము, ఇంకెక్కువ మాట్లాడతాం. ఓకే, ఇవాళ మాట్లాడినా కదా 7,000 కోట్ల రూపాయలు. నాకు ఎప్పుడో తెలుసు ఆన్సర్. ఇన్ని రోజులు ఆగిన పార్టీకి ఎందుకు యాంటీగా పోవాలి ఇంత ఫాస్ట్గా. కాబట్టి ఇవాళ అసలు పార్టీ యాంటీ యాక్టివిటీ అనేది ఇప్పుడు వాళ్ళు చూస్తారు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ జడ్సన్ గారు, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. సో ఇది బక్కా జడ్సన్ తెలంగాణ వనరుల రక్షణ సమితి పేరుతో నేను ప్రజల్లోకి వెళ్ళబోతున్నా అని చెప్తున్నారు. చూద్దాం ఆయన ఫ్యూచర్ అసైన్మెంట్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లా ప్రజల్లోకి వెళ్తారు, సో ప్రజలను ఎట్లా ప్రజల సమస్యల మీద ఏ రకంగా పోరాటం చేస్తారన్నది భవిష్యత్తులో చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.